లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు జానీ మాస్టర్. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా కొన్ని రోజులు జైలు శిక్ష కూడా అనుభవించాడు స్టార్ కొరియోగ్రాఫర్. అయితే బెయిల్ పై బయటకొచ్చి మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ జానీ మాస్టర్ కు సినిమా ఛాన్స్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కొరియోగ్రాఫర్ చేతిలో పలువురు స్టార్ హీరోల ప్రాజెక్టులున్నాయి. కాగా గతంలో తన కొరియోగ్రఫీ టాలెంట్ కు ప్రతీకగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నాడు. నేషనల్ అవార్డు కూడా ఎంపికయ్యాడు. అయితే తర్వాత లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ కావడంతో నేషనల్ అవార్డు వెనక్కి వెళ్లిపోయింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొరియోగ్రాఫర్ గా మళ్లీ బిజీ అయిపోయాడు. ముఖ్యంగా జానీ మాస్టర్ కంపోజ్ చేసిన పెద్దిలోని చిక్రీ చిక్రీ సాంగ్ ఎంత సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో రెహమాన్ మ్యూజిక్ తో పాటు జానీ కంపోజ్ చేసిన స్టెప్స్ కూడా హైలైట్ గా నిలిచాయి. ఇలా గతంలోలా మళ్లీ వరుస సినిమాలతో దూసుకు వెళ్లిపోతున్న జానీ మాస్టర్ ను తాజాగా క్రియేటివ్ కొరియోగ్రాఫర్ అవార్డు వరించింది. కర్ణాటకకు చెందిన చిత్తారా మీడియా ఈ అవార్డు అందించింది. ఈ పురస్కారంతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన జానీ మాస్టర్ ఇలా రాసుకొచ్చాడు: ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు చిత్తారా మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఇలా అవకాశాలు కల్పించిన నటీనటులకు, దర్శక నిర్మాతలకు, టెక్నీషియన్లకు, ప్రేక్షకులకు స్పెషల్ థ్యాంక్స్. వారి పూర్తి మద్దతు తెలియజేస్తున్నందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇలా మీరు అందిస్తున్న ఆదరాభిమానాలతో నేను భవిష్యత్తులో ఇంకా మంచి కొరియోగ్రఫీ అందిస్తానని మాటిస్తున్నానని తన ఆనందాన్ని అక్షరూపమిచ్చాడు జానీ మాస్టర్.